హాయ్ ఎవ్రీవన్. నన్ను కొందరు గో ఆల్ ద వే పోయమ్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ పోయం ఎట్లా స్టార్ట్ అయింది? ఇఫ్ యూ వాంట్ ట్రై సంథింగ్ గో ఆల్ ద వే, అదర్వైజ్ డోంట్ ఈవెన్ స్టార్ట్. అంటే మీకు ఒకటి కావాలి అనుకుంటే మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అంటే జీ జాన్ లగానా అంటారు కదా, అట్లా ఉండాలి. లేకపోతే నువ్వు దాన్ని స్టార్ట్ కూడా చేయొద్దు అంటుండు పోయెట్ చార్ల్స్ బుకాస్కి. దిస్ కుడ్ మీన్ లూజింగ్ గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్, రిలేటివ్స్ అండ్ మేబీ ఈవెన్ యువర్ మైండ్. అంటే ఈ ప్రాసెస్ మిమ్మల్ని చాలా మందిని కోల్పోయేటట్టు చేస్తుంది. అందులో మీ రిలేటివ్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, హస్బెండ్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ కోల్పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్తుండు. ఇట్ కుడ్ మీన్ ఫ్రీజింగ్ అనే పార్క్ బెంచ్. అంటే ఆ చల్లటి చలిలో కూడా పార్క్ బెంచ్ పైన పండుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. అంతర్లీనంగా మీనింగ్ ఏంది అంటే నువ్వు ఇల్లును కూడా వదులుకొని రెడీగా ఉండాలి అని చెప్తుండు. ఇట్ కుడ్ మీన్ నాట్ ఈటింగ్ ఫర్ 3 or 4 days. అంటే 3-4 రోజులు కూడా నువ్వు పరిగడుపులో ఉండవలసే టైం వస్తుంది నీకు అని. ఇట్ కుడ్ మీన్ జైల్ కూడా పోవచ్చు. ఇట్ కుడ్ మీన్ డెరిజన్, మాకరీ అండ్ ఐసోలేషన్. డెరిజన్ అన్న మాకరీ అన్న రెండు సేమ్ మీనింగ్స్. మాకరీ అంటే ఏంటంటే అవహేళన చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నువ్వు ఏమైతావు అని అంటే, చిన్నప్పుడు ఎవరన్నా సైంటిస్ట్ అవుతా లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పోతా అంటే వాళ్ళని పట్టుకుని కొంచెం ఏడిపిస్తుండే. మనం ఎందుకు చేస్తామో అట్లా అంటే నార్మల్ ఆన్సర్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎవరైనా కొంచెం అట్కే ఇస్తారు చూడండి, ఫస్ట్ మనము వాళ్ళని చూసి వీడికి ఇంత సీన్ ఉందా, వీడి ఇది అవుతాడా అని చెప్పి కొంచెం మాక్ చేసినట్టు మనం చేస్తాం. అది ఇన్ బిల్ట్ మనకు అట్లా ఉండొద్దు, బట్ హ్యూమన్ నేచర్ అది కొంచెం మాక్ చేయడం. ఎవడన్నా అంటే కల్ట్ కి డిఫరెంట్ అగేన్స్ట్ ఎవడన్నా పోయిందంటే కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసిందంటే మనం మాక్ చేయడం అంతర్లీనంగా మన హ్యూమన్ నేచర్. అది ఎందుకుంటుందో నాకు కూడా తెలియదు. సో ఇవన్నిటిని కూడా తట్టుకోవాలి అంటుంది చార్ల్స్ బుకాస్కి. ఐసోలేషన్ ఈజ్ అ గిఫ్ట్. నాకు ఈ లైన్ చాలా ఇష్టం. ఐసోలేషన్ ఈజ్ అ గిఫ్ట్ అండ్ ఆల్ ది అదర్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ యువర్ ఎండ్యూరెన్స్. అంటే ఐసోలేషన్ అనేది నువ్వు గిఫ్ట్ లాగా భావించు. ఐసోలేషన్ మీనింగ్ ఏంటి అంటే సపరేట్ అవ్వడం. అంటే సో ఈ ప్రాసెస్ నిన్ను అందరితోని ఐసోలేట్ చేసేస్తుంది. కొందరు కూడా నిన్ను ఐసోలేట్ చేసేస్తారు. ఎందుకు అంటే నువ్వు నీ ఫోకస్ లో ఉంటావు, నువ్వు నీ గోల్స్ దాంతోనే ఉంటావు. సో నీకు మిగతా ఏం కనిపించవు. సో అట్లా కనిపించపోయేసరికి నిన్ను కొందరు వదులుకుంటారు, నువ్వు కొందరిని వదులుకుంటావు. సో దాన్ని నువ్వు గిఫ్ట్ లాగా భావించు అంటుండు. ఎందుకంటే నీకు చాలా టైం దొరుకుతుంది, నీకు డీవియేషన్స్ ఉన్నాయి, నీకు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని నువ్వు గిఫ్ట్ లాగా భావించు. మిగతావి ఏవైతే ఉన్నాయో డెరిజన్, మాకరీ, లేకపోతే పార్క్ లో వండుకోవడము, అన్నం తినకపోవడం, జైలు పోవడం, అవన్నీ ఎండ్యూరెన్స్. నువ్వు నీ దగ్గర ఎంత శక్తి ఉంది అవన్నిటిని తట్టుకొని నిలబడేది, అది ఎండ్యూరెన్స్ ఆడ చూపిస్తుంది. అది అంటుండు పోయెట్. ఓకే, దెర్ ఈస్ నో అదర్ ఫీలింగ్ లైక్ దాట్. అంటే అది ఇచ్చే కిక్ నీకు ఏడా కూడా దొరకదు అంటుంది చార్ల్స్ బుకాస్కి. మళ్ళీ ఇంకోటి ఏంది, యూ విల్ బి అలోన్ విత్ ద గాడ్స్ అండ్ ద నైట్స్ విల్ ఫ్లేమ్ విత్ ఫైర్. అంటే ఇది ఒక పొయిటిక్ లైన్. దీనికి లిటరల్ మీనింగ్ డైరెక్ట్ ఏం ఉండదు. అంటే పోయిటిక్ గా చెప్తుండు, అంటే కళాత్మకంగా చెప్తుండు. అంటే నువ్వు ఒక్కనివే ఉంటావు, ఉరుములు కనిపిస్తాయి, మెరుపులు కనిపిస్తాయి, దేవునితో నువ్వు ఏకాంతంగా మాట్లాడుతావు, దేవుడు ఒక్కడే ఉంటాడు నీకు. అట్లా అంటే పొయిటిక్ ఫీల్ ఇచ్చేటట్టు ఉంటుంది ఆ లైన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే శృతిలా కలిపేసిండు అని చెప్పేసి. ఇంకేంది, దిస్ కుడ్ మీన్ యూ విల్ రైట్ లైఫ్ స్ట్రైట్ టు ద పర్ఫెక్ట్ లాఫ్టర్. అంటే నీకు దీని తర్వాత ఆ ప్రాసెస్, ఆ కిక్ ఏమిస్తుంది అంటే నీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఇవన్నీ చేస్తే అని చెప్తుండు. సో గో ఆల్ ద వే. సో గో ఆల్ ద వే పోయం యొక్క లిటరల్ సారాంశం ఏంటంటే నువ్వు ఒక దాన్ని పట్టుకుంటే నీ ఫోకస్ దానిపైనే ఉండాలి. నువ్వు చాలా మంది మనుషుల్ని, వ్యక్తుల్ని, వృత్తుల్ని, వ్యవస్థల్ని ఇవన్నిటిని లైట్ తీసుకోవాలి. నీ గోల్స్, నీ ఆబ్జెక్టివ్స్ అంతే. ఇంకా వేరేది ఏం పట్టించుకోవద్దు. ఒక్కసారి మొదలు పెడితే దాన్ని వదిలిపెట్టొద్దు. సో ఇది ఫండా. ఇది ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.